సెకండ్ హాఫ్ అయితే ఫ్లాప్. లాస్ట్ 30 minutes అయితే ప్రాపర్ బొక్క, అసలు వేస్ట్ సినిమా, అసలు బుక్ చేసుకోకండి. మైండ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే మూవీ, వన్ టైం వాచ్. అసలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మన ఎంటర్టైనింగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే ప్రాపర్ వేస్ట్. లాస్ట్ 30 minutes అయితే ప్రాపర్ ఏదో ఇంగ్లీష్ సినిమాలో తీసాడు, అవెంజర్స్లో తీసాడు, అసలు వేస్ట్ మూవీ. ఎవరు చూడకండి. 500 rupees పెట్టి బొక్క ఇక్కడికి వచ్చాము, అస్సలు బాగాలేదు సినిమా. అసలు మారుతి అడ్రస్ పాజిటివ్ పాయింట్ ఒకటి సాంగ్స్, విజువల్స్ అంతే, దాని మించి ఏం లేదు. ప్రాపర్ వేస్ట్ సినిమా అసలు. ట్రైలర్ చూపించి మోసం చేశాడు అంతే. నాకు ట్రైలర్ కూడా పెద్ద ఎక్కలేదు. వీడే వచ్చాడు, ట్రైలర్ బాగుంది, ఇది బాగుంది, సెకండ్ ట్రైలర్ బాగుంది అని చెప్పి జోకర్ కూడా అయ్యాడే. అసలు వాళ్ళ సినిమా అసలు బుక్ చేసుకోకండి. మొత్తం ఓవరే ఉంది ఫైట్స్, అసలు ఎందుకు పెట్టాడో ఫైట్స్ తెలియదు. మొత్తం ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, మొత్తం ఫైట్లు వస్తూనే ఉంటాయి, ఎందుకుంటే ఫైట్స్ తెలియదు అసలు. సెకండ్ హాఫ్ అయితే ఫ్లాప్. లాస్ట్ 30 minutes అయితే ప్రాపర్ బొక్క, అసలు వేస్ట్ సినిమా, అసలు బుక్ చేసుకోకండి. కొంచెం లాగ్ అయింది. ప్రభాస్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. స్టోరీ బాగుంది. కొంచెం మైండ్ గేమ్ ఉంటుంది, కాన్సెప్ట్ మైండ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇట్టా చెప్పలేము, యావరేజ్. బాగుంది. ఓకే మూవీ, వన్ టైం వాచ్. చూస్తే ప్రభాస్ కోసం చూడాలి. చాలా సీన్లు ట్రైలర్లో ఏవైతే ఉన్నాయో ఆ సీన్లు తీసేశారు. లైక్ ఆ రాజు గెటప్ ఉంటుంది కదా, ఆ రాజు గెటప్ లేదు. బట్ వన్ టైం వాచ్ అంతే మూవీ. స్టోరీ లేదంటే ఐ థింక్ ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదు అనిపించింది. అంటే ప్రభాస్ వల్ల నడిచింది మూవీ. అపార్ట్ ఫ్రమ్ దట్ లేదు, సాంగ్స్ కట్ చేసేసారు అనిపించింది. ప్రభాస్ ఇచ్చిన ఆపర్చునిటీ మిస్ అయిపోయిందా మారుతికి? అఫ్ కోర్స్ 100% మిస్ అయిపోయింది. బికాజ్ ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ ఏమైనా చేసిందంటే ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్డమ్ అంతే, అంతకు మించి ఇది అక్కడ ఏం లేదండి. పాజిటివ్ పాయింట్ లేదా? పాజిటివ్ పాయింట్ అంటే అదే చెప్తున్నా కదండి, ప్రభాస్ అంతే. ప్రభాస్ ఆయన కామెడీతో ఏదో లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ నథింగ్ మచ్. బాగానే ఉంది. మ్యూజిక్ వరకు అంత గొప్పగా లేదు, కానీ ప్రభాస్ ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ 7 out of 10 ఇవ్వచ్చు నిజంగా. బట్ జయ ప్రభాస్ లుక్స్ బాగానే ఉన్నాయి, సూపర్ స్టైలిష్గా ఉన్నాడు. ఇంకా స్టైలిష్గా ఉండొచ్చు అని అనిపిస్తుంది కొంచెం హెయిర్ కటింగ్తో. కానీ నేను ఓల్డ్ ప్రభాస్ రాలేడు, బట్ వీఆర్ హ్యాపీ విత్ న్యూ ప్రభాస్. యాక్షన్ సినిమాలు చేస్తే బాగుంటుందా, కామెడీ సినిమాలు? యాక్షన్ ప్రభాస్ కనబడితే చాలు. విజువల్స్ బాగానే ఉన్నాయి. ఐ థింక్ ఇట్ కెన్ బీ బెటర్, కానీ బాగానే ఉన్నాయి. 6 out of 10. అప్సెట్ అయ్యారా ఫ్యాన్? పార్ట్ 2 వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. లాట్ we're happy with it. It's okay. తెలుగు సినిమా మాత్రం సూపర్ ఉంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఆడియన్స్. అంటే నిజంగా మారుతి మైండ్ గేమ్స్ ఆడిండు, అంత ఆడియన్స్ మైండ్ గేమ్స్ ఆడిండు. చాలా బాగుంది సినిమా. అసలు ట్రాన్స్లో చెప్తాం సినిమా చూస్తే. చాలా విఎఫ్ఎక్స్ అయితే జెన్యున్గా ఫస్ట్ ట్రైలర్ వదిలినప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలే. సెకండ్ ట్రైలర్ అప్పుడు విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయింది. సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కావాలి. స్టార్ అంటే రెబెలేరా, రెబెల్ అంటే రాజేరా, రాజ్ అంటే రెబెలేరా, జై రెబెల్ స్టార్. ఒక్కటే రాజు, మొత్తం ఇండియాకి ఒక్కటే రాజు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్ రాజు. ప్రభాస్ రాజు, జై ప్రభాస్. సినిమా బాగుంది ఓవరాల్గా. స్క్రిప్ట్ చాలా బాగుంది, కానీ ప్రభాస్ని ఫిట్ చేయాలని చెప్పి వాళ్ళు కొంచెం ఏదో అడిషన్ చేశారు, స్కిల్ పెంచారు, అన్నీ చేశారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ, వన్ టైం వాచ్ అని చెప్పి. ప్రభాస్ కాంబినేషన్ మంచిగా ఉంది. మారుతితో వర్కౌట్ అయింది, కానీ ప్రభాస్ వచ్చి నా స్కేల్ పెంచాలని చెప్పి చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఐ డోంట్ థింక్ సో దట్ వాస్ నెసెసరీ. కొంచెం ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. పెట్టిన డబ్బులకి ఇప్పుడు నేను పెట్టిన 450 rupeesకి చాలా ఏంది వచ్చేసినాయి మనీ బ్యాక్. ఐ ఎంజాయ్డ్ ఇట్. కాకపోతే ఒక్కసారి ఆలోచించాలి అంతే. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ దీంట్లో ఉందా? పార్ట్ 2లో ఫిట్ చేయకుండా మీన్ ఆ స్కేల్ని ఆ గ్రాండర్కి తగ్గట్టు స్క్రిప్ట్ని పెంచుకొని వెళ్ళిపోవాలి. ప్రభాస్ని ఫిట్ చేయకుండా దాన్ని పార్ట్ 2 తీయాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో నిల్చుంటుందా? నిల్చుంటాం.